హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 50. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక మీద నుంచి యాంగ్రీ హస్బెండ్ ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తాను. ఓకే, సంధ్య వెట్ సూర్య అనే స్టోరీని మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తాను, గమనించగలరు. ఇద్దరు కలిసి వీడియో ఫుటేజ్ చెక్ చేస్తుంటే సడన్గా ఇద్దరూ లేచి నిలబడతారు. దక్ష చేయి పట్టుకుని, శ్రీవారు ఏంటిది? నేను ఇంట్లోనే ఉంటున్నాను. అతను ప్రతిసారి ఇంటికి వస్తున్నాడు. ఇంత డబ్బు అతనికి ఇస్తుందేంటి పెద్దమ్మ? జై స్క్రీన్ వైపు చూస్తూ ఉంటాడు. అందులో వాళ్ళ అత్తయ్య అతనికి డబ్బు ఇవ్వడం కనిపిస్తుంది. అది కూడా 2000 రూపాయల నోట్ల కట్టలు. దాదాపు 10 వరకు ఉంటాయి. అటు ఇటు చూసి అతని చేతిలో పెట్టి, తొందరగా వెళ్ళు అని అనిపిస్తుంది. అది చూడగానే ఇద్దరు ఇంత షాక్ అయ్యారు. శ్రీవారు ఏంటిది? ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తుంది? మరి బీరువాలో నుంచి అంత డబ్బు తగ్గినా ఎవరికి తెలీదు. అదంతా తాతయ్య గారికి అర్థమయ్యే ఉంటుంది కదా. ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తగ్గిందని ఎవరికీ తెలియకపోవడం ఏంటి? నాకు తల తిరుగుతుంది అని బెడ్ మీద కూర్చుంటుంది దక్ష. దక్ష, ఏం కాదురా, భయపడకు అని తనకి కొంచెం వాటర్ తాగించి ధైర్యం చెప్పాడు జై. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరు వాడు? వాడికి అత్తయ్య అంత డబ్బు ఎందుకు ఇస్తుంది? డబ్బు తీసుకోవడమే కాక కత్తి చూపించి బెదిరించాడు. ఒకే ఇంట్లో ఉంటున్నా కానీ ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయామా? ఇన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది. మరి ఈ విషయం మాలో ఒక్కరికి కూడా ఎందుకు చెప్పలేదు? మా దగ్గర కూడా దాచిపెట్టాడు. అంత పెద్ద నిజం ఏముంది? అసలు ఏం జరుగుతుంది అని దక్షని పట్టుకొని ఆలోచిస్తూనే ఉంటాడు జై. నువ్వు భయపడకు, ఈ విషయం నేను చూసుకుంటాను. ఇందాక అడిగావు కదా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తగ్గితే ఎవరికీ తెలియలేదు అని. అవును, అడిగాను. ఒకప్పుడు తాతగారు ఖర్చులకు డబ్బులు అత్తయ్యకి ఇచ్చేవాళ్ళు. తను ఎవరికి ఎంత కావాలో అంత ఇస్తూ ఉంటుంది. ఈ మధ్య అందరూ సంపాదిస్తున్నారు కదా, ఎవరూ ఆ డబ్బు తీసుకోవట్లేదు. ఆ డబ్బు అలాగే ఉంది. ఇప్పుడు అత్తయ్య ఇచ్చింది కూడా అదే అయి ఉంటుంది. తాతయ్య ఇప్పటికీ డబ్బు ఇస్తూనే ఉన్నాడు. అది బీరువాలో చాలా ఉండే ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటాడు జై. శ్రీవారు అంత డబ్బు ఇస్తుందంటే ప్రాబ్లం పెద్దదేమో. పోయిన డబ్బు గురించి కాదు, అసలు తనకు ఉన్న ప్రాబ్లం ఏంటో కూడా ఎంతవరకు మనకు తెలీదు. అదేంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం తనకి హెల్ప్ చేయగలము. తొందరగా తెలుసుకోండి. మన ఇంటికి వచ్చి కత్తి చూపించి బెదిరించాడు అంటే తను ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు. అప్పుడు వాడు తనని ఏమైనా చేస్తే? శ్రీవారు ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? కొన్ని రోజుల క్రితం పెద్దమ్మ ఏదో పని ఉండి బయటకు వెళ్ళారు. వచ్చేటప్పుడు చాలా టెన్షన్గా వచ్చారు. తర్వాత 2 రోజులు అసలు నాతో కూడా మాట్లాడలేదు. ఏమైందని అడిగితే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పారు. ఇక నేను కూడా అంతగా పట్టించుకోలేదు. ఈ విషయంలో మనం ఇంకా లేట్ చేయకూడదు. అర్జెంటుగా తెలుసుకోవాలి, లేకపోతే పెద్దమ్మ ప్రాణానికి ప్రమాదం. దక్ష శేఖర్ ఉన్నాడు. తను ఒక డిటెక్టివ్. ఇలాంటివి చిటికలో కనిపెడతాడు. మ్యాటర్ ఇంకా సీరియస్ అయితే మనం తేజ హెల్ప్ కూడా తీసుకుందాం. అవును, హెల్ప్ తీసుకోవడమే బెస్ట్. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలాగే చేయాలని అనుకుంటూ దక్షని దగ్గరికి తీసుకుని తనకు ధైర్యం చెప్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు జై. శ్రీవారు ఏంటి ఒక్కొక్క సమస్య చుట్టుముడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. నిజానికి ఏ సమస్య లేదు దక్ష. ఐశ్వర్య శేఖర్ పెళ్లికి కీర్తన గొడవ చేస్తుందని మనం ఊహించిందే కదా. అత్తయ్యది ఇప్పుడే కదా మనకు తెలిసింది. ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఇలా టెన్షన్ పడకు. పద ఏదైనా తిందాం. తినాలి అనిపించట్లేదు శ్రీవారు. నాకు అలాగే ఉంది. ఇక లేచి డోర్ కూడా వేయకుండా అలాగే కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు. అక్కడ ఉన్న డెకరేషన్ అంతా చూసి
చాలా ఆశ్చర్యంగా చూస్తుంది శ్రేష్ఠ. అంతే ఆశ్చర్యంగా ఆది వైపు చూస్తుంది. ఇది నీకోసమే అన్నట్టు కళ్ళార్పుతాడు. ఇదంతా ఎంత బావుందో తెలుసా? అని బెలూన్స్‌ని చేతిలో పట్టుకొని, పూలని సుతిమెత్తగా తడిమి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది అంటుంది. నిజంగా నచ్చిందా? ఇదంతా నచ్చకుండా ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంది అని ఎక్సైట్ అవుతూ చెప్తుంది. అయితే వచ్చి కూర్చో. ఓకే అని వచ్చి చైర్‌లో కూర్చోగానే ఒక సర్వెంట్ వచ్చి అన్ని ఐటెమ్స్ అక్కడ పెడతాడు. నువ్వు వెళ్ళు అని చెప్తాడు ఆది. ఓకే సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు. శ్రేష్ఠ ఒకసారి కళ్ళు మూసుకో. అదేంటి అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని తినాలా? నా కర్మ అన్నట్టు తల కొట్టుకుంటాడు ఆది. అంత ఫీల్ అవ్వకు అని కళ్ళు మూసుకుంటుంది. వెంటనే తన చేతిని తీసుకొని వేలికి ఒక మంచి డైమండ్ రింగ్ పెడతాడు. ఇప్పుడు కళ్ళు తెరవమని చెప్తాడు. తను కళ్ళు తెరిచి వేలికి చూసుకుంటుంది. వావ్, రింగ్ చాలా బాగుంది అని ఆ సంతోషంలో రింగును ముద్దు పెట్టుకుంటుంది. రింగుకు మాత్రమేనా ముద్దు, మరి నాకు లేదా అని అల్లరిగా అడుగుతాడు ఆది. శ్రేష్ఠ సిగ్గుపడుతూ నీకిప్పుడు కాదు, రూమ్లో ఇస్తాలే అంటుంది. ఇక్కడ మనిద్దరం తప్ప ఎవరూ లేరు, ఒకటి ఇవ్వచ్చు కదా అని గారాల పోతూ అడుగుతాడు. ఆది చేపట్టుకుని దగ్గరికి లాక్కొని తన చేతి మీద ముద్దు పెడుతుంది. అబ్బా, ఇది చాలా కాస్ట్లీ ముద్దు కదా అంటాడు. అంటే అంటే ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇస్తే కానీ ఒక ముద్దు కూడా నోచుకోలేదన్నమాట అని వాపోతాడు ఆది. అంటే ఏంటి, రింగ్ ఇచ్చావని నిన్ను ముద్దు పెట్టుకున్నాను అనుకుంటున్నావా? అదేం కాదు, నేను ప్రేమగానే ఇచ్చాను అని చిరుకోపంతో చెప్తుంది. అమ్మా అమ్మోరు తల్లి, కోపం వద్దులే కానీ ఇక తిందామా అంటాడు ఆట పట్టిస్తూ. ఆది అలా అన్నా కానీ శ్రేష్ఠకి కోపం రాదు. మెల్లిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది. ఇక తిందామా అని తన ఫేస్లోకి తొంగి చూస్తూ అడుగుతాడు. ఓకే అంటుంది. అన్ని ఐటమ్స్ మూత తీసి ఒక్కొక్కటిగా సర్వ్ చేస్తాడు ఆది. అన్నీ తనకి ఇష్టమైన ఐటమ్స్. థ్యాంక్స్, అన్నీ నాకు ఇష్టమైనవే, నేనెప్పుడు నీతో చెప్పలేదు కదా. చెప్పలేదు కానీ అన్నీ నాకు ఇష్టమైనవి తెప్పించారు. థ్యాంక్స్. అన్ని థ్యాంక్స్లు వద్దులే, హ్యాపీగా తిను. ఓకే. ఆది, ఏంటి చెప్పు, ఏమైనా కావాలా? ఆ రోజులాగా నువ్వే తినిపించచ్చుగా. నేను కూడా అదే అనుకున్నాను, అందుకే సింగిల్ ప్లేట్ తెప్పించాను చూసావా అంటాడు. అయితే సరే అని ఉత్సాహంగా వచ్చి ఆది ఇక పెట్టు అని నోరు తెరుస్తుంది. ఆది పెడుతూ ఉంటే చక్కగా తింటుంది శ్రేష్ఠ. నువ్వు ఇలా పెడుతుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు తెలుసా అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, మీ నాన్న నిన్ను ఎలా చూసుకున్నాడో నేను కూడా నిన్ను అంతకన్నా బాగా చూసుకుంటాను, సరేనా అని గోరుముద్దలు పెడుతూ చెప్పాడు. అయితే నేను కూడా మా నాన్నని నేను ఎంతగా విసిగిస్తూ ఉంటాను, నిన్ను కూడా అలాగే విసిగిస్తాను, నీకు కూడా ఓకేనా అంటుంది. సరే తల్లి అని తన కింద పెదవి పట్టుకొని లాగి చెప్తాడు. శ్రేష్ఠకి గుండె జల్లుమంటుంది. తినడం కూడా మర్చిపోయి ఆది వైపు చూస్తూ ఉంటుంది. ఆది క్యాజువల్గా మళ్ళీ ముద్ద తన నోటి దగ్గరికి తీసుకొస్తాడు. కానీ తను మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. ఏమైంది అంటాడు. ఏం లేదు అని తల ఊపి ఆది చేసిన పని గుర్తుకొచ్చి నవ్వుకుంటుంది. ఇక నువ్వు కూడా తిను అని తనకి కూడా పెడుతుంది. ఇద్దరు కొంతసేపటికి భోజనం ముగిస్తారు. ఇక వెళ్దామా అంటాడు. శ్రేష్ఠ పైకి లేచి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఫాస్ట్గా ఆదికి ముద్దు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అబ్బో, అమ్మోరు తల్లికి నా మీద ప్రేమొచ్చింది అని తన బుగ్గ తడుముకుంటూ తను కూడా కారు దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు కారులో కూర్చుంటారు. ఇక వెళ్దామా అన్నట్టు చూశాడు. తొందరగా తీసుకెళ్ళు, నిద్ర వస్తుంది అంటుంది చనువుగా తన భుజం మీద పడుకొని. ఆది నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేస్తాడు. ఆది కారాపు. ఆది కారాపగాని ఏమైంది, ఎందుకంత భయపడుతున్నావు? అటు చూడు ఆది. ఆది కూడా చూడగానే షాక్ అయ్యి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఆ వ్యక్తిని చూడగానే ఎందుకో ఇద్దరికి అనుమానం వస్తుంది. వెంటనే కార్ దిగి వాళ్ళ ఫేస్ కవర్ చేసుకుంటూ వాళ్ళకి కొంచెం దూరంగా ఫాలో అవుతూ ఉంటారు ఆది వాళ్ళు. ఆది అతన్ని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది శ్రేష్ఠ. మనం ఇక్కడే ఉందాం, ఏం చేస్తారో చూద్దాం
అని అనుకొని ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటారు. ఆది అతను ఎవరై ఉంటారు? అతనికి రమ్యకి ఉన్న పరిచయం ఏంటి? వాడేమో రమ్యని రాసుకొని పోసుకొని కూర్చున్నాడు. రమ్య మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎందుకైనా మంచిది అని శ్రేష్ఠ వాళ్ళిద్దరినీ ఫోటోలు తీస్తుంది. కనిపించినంత వరకు వీడియో కూడా తీస్తూ ఉంటుంది. రమ్య వేరే అబ్బాయితో అదే హోటల్కి డిన్నర్కి రావడంతో వీళ్ళిద్దరూ ఆశ్చర్యంగా తనని ఫాలో అవుతున్నారు. అతను కొంచెం అనుమానంగా కనిపించడంతో అబ్జర్వ్ చేస్తున్నారు. అతన్ని చూస్తే ఆదికి కూడా అలాగే ఉంది. వెళ్ళి వాడిని 4 పీకి రమ్యని మనతో తీసుకెళ్దాం అని ముందుకొస్తూ ఉంటాడు ఆది. ఆది ఆగు, ఒకవేళ వాడిద్దరికీ పరిచయం ఉందేమో, ఫ్రెండ్లీగా వచ్చారేమో, తొందరపడకు. ఏదైనా తేడా వస్తే బావ నా మీద నీకు అనుమానమా అంటుంది. అప్పుడు నీకెంత బాధగా ఉంటుంది చెప్పు. తనేదో అంటుందని వాడేం చేసినా చూస్తూ ఉండడం నా వల్ల కాదు. వాడి సంగతి చూస్తా అని ముందుకు వెళ్తుంటే శ్రేష్ఠ ఆదిని గట్టిగా పట్టుకున్న, అబ్బా ఆగు ఆది, చూద్దాం, మనమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా. వాడు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నువ్వు కూడా అవసరం లేదు. నేను వెళ్ళి నువ్వు ఇందాక 4 అన్నావే, నేనే పీకుతాను అని ఆ పని నేను చేసి చూపిస్తాను. కొంచెం వెయిట్ చేద్దాం అని ఇద్దరు అలాగే చూస్తూ ఉంటారు. అతను మాత్రం వరద బాధితులకి పులిహోర పొట్లం దొరికినట్టు ఆవగా తింటూ ఉంటాడు. రమ్య మాత్రం లైట్గా తిని అతని వైపు చిరాగ్గా చూసి అసహనంగా కూర్చుని ఉంటుంది. అది వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది. తినడం అయిపోగానే బిల్ పే చేసి అతని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తనని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. రమ్య చేతిని బలవంతంగా తన నడుం చుట్టూ వేసుకుని వెళ్తుంటాడు. రమ్య విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావట్లేదు. ఆ విషయం ఆది వాళ్ళకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రం ఆదిని ఆపడం శ్రేష్ఠ వల్ల కావట్లేదు. నా మాట విను. ఏంటి వినేది? రమ్య ఎంత ఇబ్బంది పెడుతుందో మాత్రం నీకు అర్థం కావట్లేదా అని శ్రేష్ఠ చేతిని వదిలించుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆది వెళ్ళేసరికి అతను రమ్యతో కలిసి బైక్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రేష్ఠ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళు వెళ్ళడం చూసి వీళ్ళు కూడా కారులో ఎక్కి వాళ్ళిద్దరిని ఫాలో అవుతుంటారు. ఆది కావాలని రమ్యకి ఫోన్ చేస్తాడు. రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావ చెప్పు అంటుంది. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు కదా, ఇక్కడికి వెళ్ళావు? రావడానికి ఎంతసేపు పడుతుంది? ఊరికే తెలుసుకుందామని ఫోన్ చేశాను. అత్తయ్య కూడా నీకోసం ఎదురు చూస్తుంది అంటాడు. లేట్ అయ్యేలా ఉంటే చెప్పు, నేను వచ్చి తీసుకొస్తాను అంటాడు ఆది. ఫ్రెండ్తో కలిసి డిన్నర్కి వెళ్ళాను బావా, వచ్చేస్తున్నాను. ఓకే రమ్య, బాయ్. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే ఫోన్ చేయి అంటాడు ఆది. అయ్యో అదేం లేదు బావా, 10 నిమిషాలు ఇంటికి వస్తాను అని ఫోన్ పెట్టేసింది రమ్య. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వస్తారు. రాగానే రమ్య బైక్ దిగి వెళ్తుంటే అతను రమ్యని దగ్గరికి లాక్కుంటాడు. రమ్య గింజుకుంటూ ఉంటుంది. అది కొంచెం దూరం నుంచి చూసిన ఆది ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ముందుకు వస్తుంటాడు. ఇందాకటి దాకా నేను ఫాలో అయ్యే విషయం రమ్యకు తెలియకూడదు అనుకుంటాడు, కానీ ఇప్పుడు తను అలా చేస్తుంటే ఆగలేక ఫాస్ట్గా వస్తున్నాడు. అతను రమ్య పెదాల మీద ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే రమ్య వదిలించుకొని పారిపోతుంది. ఎక్కడికి పోతావు? నువ్వే నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేలా చేస్తాను చూడు అనుకుంటూ అతను బైక్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమ్య ఎలాగో లోపలికి వెళ్ళింది కదా అని ఆది కూడా బైక్ని ఫాలో చేస్తూ ఉంటాడు. అతనికి అనుమానం రాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాడు. అతను ఒక స్లమ్ ఏరియాలో ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతని కోసం ఒక అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. అతను ఫాస్ట్గా వెళ్ళి ఆ అమ్మాయిని హాక్ చేసుకొని మొహమంతా ముద్దులతో ముంచెత్తి తనను ఎత్తుకొని మరీ లోపలికి తీసుకెళ్తాడు. పద వెళ్దాం అంటాడు ఆది. ఎక్కడికి వెళ్ళేది? తన ఫ్రెండ్ ఎలాంటి వాడో తనకి ప్రూవ్ చేసి రమ్మిని వాడికి దూరంగా ఉండేలా చేయొచ్చు కదా. ఏం చేస్తున్నాడో చూద్దాం అంటుంది. ఇది అంత మంచి ఏరియాలో కనిపించట్లేదు, వెళ్ళిపోదాం కదా. ఎందుకు రిస్క్ అంటాడు ఆది. ఆది నువ్వు ఉన్నావు కదా నాకు ఇంకేం భయం ఏంటి చెప్పు అని అటు ఇటు చూసుకుంటూ ఎవరూ లేకపోవడంతో సైలెంట్గా ఇంటి దగ్గరికి వెళ్తారు. మనకి ఇదంతా అవసరమా? ఆది ఒకసారి ఆలోచించు. వాడు నిజంగా రమ్యను ట్రాప్ చేస్తున్నాడేమో. వాడు మంచివాడు కాదని చెప్పడానికి ఈ ప్రూఫ్ చాలు. ప్లీజ్ వీడియో తీద్దాం
అంటుంది. ఆదికి కూడా అదే నిజమనిపిస్తుంది. శ్రేష్ఠ నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు లోపల అబ్బా నాకు తెలుసు అనుకుంటూ డోర్ దగ్గర చూస్తుంది. ఏమైనా చిన్న హోల్ ఉందేమో అని. ఏమీ ఉండదు. ఆ తర్వాత పక్కనున్న కిటికీ దగ్గరకు వస్తుంది. జాగ్రత్తగా కొంచెం పక్కకి జరుపుతుంది. లక్కీగా అది కొంచెం తెరుచుకుంటుంది. లోపల ఇద్దరు నగ్న శరీరాలతో పెనవేసుకొని ఉంటారు. నువ్వు జరుగు అని తనని పంపించి అది కొంతసేపు వీడియో తీస్తాడు. అది కూడా అతని ఫేస్ క్లియర్గా కనిపించే వరకు. ఆ తర్వాత ఆపేసి అక్కడి నుంచి ఫాస్ట్గా. ఇదంతా తెలియని వాళ్ళిద్దరు మాత్రం సంతోషంగా మునిగి తేలుతుంటారు. ఆది అతన్ని చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది. అసలు వీడికి రమ్యకి ఏంటి పరిచయం? చూస్తుంటే తనని ఇబ్బంది పెడుతున్నాడు అనిపిస్తుంది. భయపడకు శ్రేష్ఠ. నిజంగా అదే జరిగితే ఒక రకంగా రమ్యను మనం సేవ్ చేయొచ్చు. ఈ వీడియోతో వాడిని మనం ఒక ఆట ఆడుకోవచ్చు. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేయి. నాకు కూడా షేర్ చేయి. సరే అని చెప్పి వెంటనే ఆ వీడియోని ఆదికి షేర్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా. వాడితే ఇలా అర్ధరాత్రి పూట తిరగాల్సిన అవసరం ఏంటి అని ఏదో ఆలోచిస్తూ పైకి అంటుంది శ్రేష్ఠ. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మాతో షేర్ చేసుకునే అంత చనువు ఉంది, ధైర్యం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా భయపడాల్సిన అవసరం ఏంటి? అంతకుముందు ఒకసారి ఎవరో రమ్యతో మిస్బిహేవ్ చేస్తే తన ఇంటికి వచ్చి మాకు చెప్తుంది. మరి ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? అది కాదు శ్రేష్ఠ, ఇంకేదో ఉంది అనిపిస్తుంది అని అంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆది. రమ్య ఇంట్లోకి వెళ్ళి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి బట్టల మీద అలాగే నిలబడుతుంది. వాడు నన్ను ఇక్కడ తాకాడు అని ఎక్కడెక్కడ పట్టుకున్నాడో అక్కడ గట్టిగా రుద్దుతూ ఉంటుంది. చాలాసేపటి తర్వాత డ్రెస్ మార్చుకొని వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. ఎందుకో తెలియదు కానీ బాగా ఏడుస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయంలో అక్క హెల్ప్ తీసుకుంటే బాగుంటుందేమో. తను నాకు హెల్ప్ చేస్తుంది. నిజంగానే అక్క తప్పకుండా నాకు హెల్ప్ చేస్తుందనే ఆలోచన వస్తుంది రమ్యకి. డోర్ తీసుకుని బయటకు వస్తుంది. అటు ఇటు చూస్తుంది, ఎవరూ ఉండరు. మెల్లిగా మెట్లెక్కుతూ దక్ష వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తుంది. డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ పట్టుకుంటుంది. ఏం చేస్తున్నా నేను? ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. రేపొద్దున మాట్లాడొచ్చులే అనుకొని గబగబా కిందకు వస్తుంది. వెంటనే తన రూమ్కి వెళ్తుంది. రమ్య అలా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే ఆది వాళ్ళు లోపలికి వస్తారు. రమ్య రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో విండోలో నుంచి చూస్తారు. తను నిద్రపోతూ ఉంటుంది. రమ్యని అడుగుదామా అంటాడు. ఆది ఆవేశపడకు. అతని గురించి నీకు ఎలా తెలుసు అని అడిగితే ఏం చెప్తావు? మీ ఇద్దరిని నేను చూశాను అని చెప్తావా? లేదంటే వాడి రాసలీలలు వీడియో తీసామని చెప్తావా? ఏదైనా సరే రేపొద్దున మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు అని ఆదిని పంపించి శ్రేష్ఠ కూడా తన రూమ్లోకి వెళ్తుంది. చూద్దాం, తెల్లవారిన తర్వాత ఆది వాళ్ళు రమ్యని అడుగుతారా, లేదా తన ప్రాబ్లం ఏంటో రమ్య వచ్చి దక్షకి చెప్తుందో, లేదంటే నిన్న మిమ్మల్ని బెదిరించిన వ్యక్తి ఎవరు అని వర్ధిని గారిని జై అడుగుతాడా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.